నైట్ మిగిలిపోయిన అన్నాన్ని నైట్ అన్నము వేడి చేసి కుక్కర్లో వేడి చేసి గోధుమ రవ్వ పెరుగు కొంచెం సాల్ట్ వేసి ఇలా చేశాను. దోశలు వేయొచ్చని ఇంకా ఈ విధంగా అయితే పాడేయడం ఎందుకని ఇలా ఇదైతే కలిపి పొద్దున్నారా లేదు దోశలు అదే పొద్దున వేసినాయి అసలు నాలో మైదా పిండిలాగా అయిపోయినాయి అసలు మైదా పిండి. ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇప్పుడైతే ఇడ్లీలు వేస్తాం. ఇడ్లీలు అయినా వేసి ఎట్లా వస్తాయో చూస్తాం. దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఇవి కూడా వస్తాయి లేదు తిని దంటికి పోతాయేమో. ఒకటి అయిపోయింది. ఒకటి రెండో ప్లేటు 4 వచ్చాయి మొత్తం. దోశలకు పనికి రావు, ఇంకా ఇడ్లీలు కూడా పనికి రాకపోతే ఈ పిండిని ఏం చేయాలి అర్థం కావట్లేదు. దీన్ని ఏం చేయాలి? టిఫిన్ తెచ్చుకొని తిన్నాం. మా ఆయన అయితే నీకు చేయడం రాదు, ఏం రాదు, ఎందుకు చేయడం అన్నారు. అయినా ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటా. 3 ఇది లాస్ట్ రౌండ్, లాస్ట్ది. ఇదే ఫుల్గా సరిపోతుంది. ఎలాగైతే ఏంటి ట్రై చేద్దాం. మంచిగా వస్తే పర్వాలేదు, లేకపోతే అయితే పెట్టాలి. ఇప్పుడు ఈ ఇడ్లీని చూడండి ఎన్ని గిన్నెలు చేశాను. ఇవన్నీ గిన్నెలే. కింద ఇవి తోమేయి, ఇవి సర్దుకుండేవి. చూడండి రైస్ అట్లా పెట్టేసి ఎంత రాత చేశానంటే అంత రాత చేశాను. ఇడ్లీని పెట్టేసుకుంటున్నాను. అనంతా ఊడ్చేసి వచ్చాను లేదు చూడండి. మొత్తం ఫ్లాప్ అయిపోయింది దోశలు. మూత అయితే గట్టిగా ఉంది కదా, అస్సలు రానే రాదు. ఇప్పుడు అట్లా ఇది మొత్తం పేలిపోయినాయి, అసలు ఉండట్లేదు. ఇంకెంత గ్యాస్ వేస్ట్, అసలు గ్యాస్ మొత్తం వేస్ట్ అయిపోయింది. ఆ రైస్ తిన్నా బాగుంది, వేస్ట్ అయిపోయింది, అంతా వేస్ట్ అయిపోయింది. మీరు కూడా ఇలాంటి పొరపాటు అస్సలు చేయకండి. సబ్స్క్రైబ్ చేయండి.